హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. సో ప్రతిరోజు మన ఛానల్ ద్వారా అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్తో పాటు జాబ్ నోటిఫికేషన్ వివరాలు కూడా మీకైతే అందించడం జరుగుతుంది. ఖచ్చితంగా ఛానల్ని సపోర్ట్ చేయడానికి ప్రతి వీడియోని అయితే లైక్ చేయండి. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఇచ్చేటువంటి లైక్స్ నాకు చాలా మోటివేషన్ ఎంకరేజింగ్గా ఉంటాయి కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికైతే షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మన ఛానల్ నుంచి మీకు మంచి అప్డేట్స్ ఉంటాయి. మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, జాయిన్ కాండి. డైలీ దాంట్లో జాబ్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫేర్స్ సంబంధించినటువంటి ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ లింక్స్ అని షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో అయితే కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, నిన్న ఈవినింగ్ నేను ఒక వీడియో అయితే చేయడం జరిగింది. ఇక్కడ మీరు చూడవచ్చు, తెలంగాణ ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ నుండి 614 ఉద్యోగాల భర్తీ అనేది చేపడుతున్నారు. సో ఇవి 7 ప్రైవేట్ కంపెనీలు దీనిలో అయితే పార్టిసిపేట్ చేస్తున్నాయి. మొత్తం 614 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. 10th ఇంటర్మీడియట్ అదేవిధంగా డిగ్రీ వారికి అయితే అవకాశాలు ఉన్నాయి. సో ఎవరైనా చూడకుంటే ఈ వీడియో చూసి వీటికైతే అప్లై చేసుకోండి. వీటికి సంబంధించి మీకు ఆన్లైన్లోనే ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. చాలా మంచి అవకాశం. ఒకసారి అయితే వీడియో చూసి మీకు ఇంట్రెస్ట్ ఉంటే వీటికైతే అప్లికేషన్ పెట్టుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు అప్డేట్స్ కనుక చూసినట్టయితే మనకు ఈ వారం వెలుగు సక్సెస్ న్యూస్ పేపర్ అయితే రావడం జరిగింది. దీనిలో చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. సో ఫస్ట్ మనం ఇక్కడ చూసినట్లయితే ఇండియన్ నేవీలో మనకు 2500 సైలర్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఈరోజు వెలుగు సక్సెస్ న్యూస్ పేపర్లో అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు చూడవచ్చు, సెలెక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, ఎగ్జామ్లో ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తాయని చెప్పేసి ఇక్కడ క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే మీరు చూడవచ్చు. సో ఇక్కడ ఇంగ్లీష్ నుంచి 25 అండ్ సైన్స్ నుంచి 25, మ్యాథమెటిక్స్ నుంచి 25, జనరల్ నాలెడ్జ్ నుంచి 25, టోటల్గా 100 మార్క్స్కి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. దీని మీద నేను కంప్లీట్ వీడియో కూడా చేశాను. కొంతమంది డౌట్స్ అడిగారు. సో డౌట్స్ అడిగిన వారు ఒకసారి దీని అయితే చెక్ చేసుకుని దీనిలో మీకు ప్రతి ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ట్రైనింగ్ అనేది ఏ విధంగా ఉంటుంది, మెడికల్ స్టాండర్డ్స్కు ఏమేమి చూస్తారు, అండ్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఎప్పుడు దీనికి సంబంధించి ఎప్పటి నుంచి అప్లై చేసుకోవచ్చు, ఎప్పటికి లాస్ట్ డేట్ ఉంది అనేటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఫీజు వివరాలు కూడా ఇచ్చారు. అండ్ అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా మీరు ఇక్కడ చూడవచ్చు. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఉంటారో ఒకసారి దీన్ని అయితే చూడండి. ఇది మనకు ఇంటర్మీడియట్లో ఎంపీసీ చేసినటువంటి అభ్యర్థులు వీటికైతే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఇంకా అవే కాకుండా ఇక్కడ సైనిక్ డిగ్రీ కాలేజీలో ప్రవేశాలకు సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ కనుక చూసుకుంటే మీకు జాబ్ సెర్చ్ అంటే మనకు రీసెంట్గా ఏ సంస్థ నుంచి జాబ్స్ వచ్చాయనేటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూడవచ్చు. మనకు సౌత్ సెంట్రల్ రైల్వేలో మెడికల్ స్టాఫ్కి సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది. దాని గురించి కూడా ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. హైదరాబాద్ అంగన్వాడీ టీచర్కి సంబంధించి కావచ్చు. వీటన్నిటి గురించి మనం చూసాం. సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మరొకసారి ఇక్కడ మీరు వెలుగు న్యూస్ పేపర్లో అయితే చూడవచ్చు. అండ్ ముఖ్యంగా ఇక్కడ మనకు పక్కా ప్లాన్తో ఏకలవ్య జాబ్స్ అంటూ ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో మనకు ఏకలవ్య జాబ్స్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. దీనికి సంబంధించి ఈ మంత్ 30th వరకు మీరు ఆన్లైన్లో అయితే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి మీకు ఇక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఏ సబ్జెక్ట్లో ఎన్ని మార్క్స్ వస్తాయి, అండ్ సిలబస్ అండ్ స్టడీ ప్లాన్. సో దానిలో ఉన్నటువంటి సిలబస్ సంబంధించి ఏ టాపిక్ చదవాలి, ఏ టాపిక్లో ఎన్ని మార్క్స్ వస్తాయని చెప్పేసి కంప్లీట్ చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఉంది. దీనికి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారికి అయితే 100% యూజ్ అవుతుంది. సో కంపల్సరీ దీన్ని ఒకసారి డౌన్లోడ్ చేసుకొని మీరు క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే చూడండి. కింద నేను లింక్ ఇస్తాను. అదేవిధంగా ఈ వారంలో వచ్చినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ సంబంధించి కూడా మీరు ఇక్కడ దీనిలో అయితే చూడవచ్చు. సో వీటన్నిటి మీరు డౌన్లోడ్ చేసుకొని అయితే చూడండి. కింద నేను లింక్ ఇస్తాను. ఫ్రెండ్స్, నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్టయితే మనకు హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించినటువంటి అప్డేట్. ఇది ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలకు సంబంధించి సర్టిఫికేషన్ వెరిఫికేషన్ లిస్ట్ అనేది మనకు నిన్న నల్గొండ డిస్ట్రిక్ట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే వెబ్సైట్లో పెట్టడం జరిగింది. ఇక్కడ చూడవచ్చు, ఇది మనకు 2019లో వచ్చినటువంటి నోటిఫికేషన్. సో ఆఫీస్ సబార్డినేట్ అటెండర్ స్థాయి ఉద్యోగాలకు సంబంధించినటువంటి లిస్ట్ అయితే వారికి సంబంధించినటువంటి సర్టిఫికేషన్ వెరిఫికేషన్ లిస్ట్ అనేది ఇక్కడ పెట్టడం జరిగింది. సో ఎవరెవరు దీనికి సెలెక్ట్ అయ్యారు అండ్ వారికి సంబంధించి ఎప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే మీరు చూడవచ్చు. దీనికి సంబంధించి మీకు దీనికి సంబంధించినటువంటి అన్ని సర్టిఫికేట్స్ అనేది తీసుకెళ్ళాలి. సో దానికి సంబంధించి ఇక్కడ డేట్స్ కూడా ఇచ్చారు. సో 1 నుంచి 30 అంటే ఇక్కడ మనకు లిస్ట్ ఇచ్చారు. ఆ లిస్ట్లో ఉన్నటువంటి 1 to 30 వరకు ఉన్నటువంటి మెంబర్స్ ఈ మంత్ 26న అయితే మీరు ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్కు హాజరు కావాల్సి ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇది మనకు 2019లో వచ్చినటువంటి హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించినటువంటి అప్డేట్. సో మీరు ఇక్కడ చూడవచ్చు, దాదాపుగా 211 మెంబర్స్ని అయితే దీనిలో సెలెక్ట్ చేయడం జరిగింది. వారికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, వారి యొక్క ఆల్ టికెట్ నెంబరు అండ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఇచ్చారు. సో ఆ డిస్ట్రిక్ట్ సంబంధించి నల్గొండ డిస్ట్రిక్ట్ సంబంధించిన అభ్యర్థులు ఎవరైనా ఉంటే ఒకసారి చెక్ చేసుకొని, సో మీకు సంబంధించినటువంటి సర్టిఫికేషన్ వెరిఫికేషన్ డేట్ ఎప్పుడు వచ్చిందో ఒకసారి అయితే చెక్ చేసుకోండి. దీనికి సంబంధించినటువంటి ఈ పీడిఎఫ్ అనేది మీ యొక్క డిస్ట్రిక్ట్ వెబ్సైట్లో పెట్టారు. అదేవిధంగా నేను డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను. ఒకసారి అయితే మీరు డౌన్లోడ్ చేసుకొని అయితే చూడండి. అండ్ మరొక అప్డేట్ కనుక చూసినట్టయితే మనకు సదరన్ రైల్వేలో పారామెడికల్ స్టాఫ్కి సంబంధించి మనకు ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. కాంట్రాక్ట్ ప్రాతిపదికన వీటిని అయితే ఫిల్ చేస్తున్నారు. మొత్తం 191 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ చూడవచ్చు, విభాగాల వారీగా నర్సింగ్ సూపరింటెండెంట్ పోస్టులు 83, ఫిజియోథెరపీ వచ్చేసి 1, ఈసీజీ టెక్నాలజీ వచ్చేసి 4, హీమోడయాలసిస్ టెక్నాలజీ వచ్చేసి 3, హాస్పిటల్ అసిస్టెంట్ వచ్చేసి 48 పోస్టులు, హౌస్ కీపింగ్ అసిస్టెంట్లు వచ్చేసి 40 పోస్టులు, ల్యాబ్
అసిస్టెంట్ వచ్చేసి 9, వీడియోగ్రాఫర్ వచ్చేసి 3 పోస్టులు ఉన్నాయి. సో వీటికి సంబంధించినటువంటి అర్హతలు కూడా చూడవచ్చు. పోస్టును అనుసరించి గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుంచి, బోర్డు లేదా సంస్థ నుంచి 10వ తరగతి ఇంటర్మీడియట్తో పాటు వాటికి సంబంధిత విభాగంలో టెక్నాలజీలో సర్టిఫికేట్స్ అనేది డిప్లొమా అనేది కంప్లీట్ చేస్తున్నారని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఏప్రిల్ 30 వరకు అయితే లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు. వాటికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు చూడవచ్చు. సో ఇది నోటిఫికేషన్ పీడిఎఫ్. సో ఈ లింక్ అనేది కింద మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు దీన్ని చూసిన తర్వాత మీరు వీటికైతే అప్లై చేసుకోండి. ఇవన్నీ మీకు కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఫిల్ చేస్తున్నటువంటి ఉద్యోగాలు. అండ్ మరొక అప్డేట్ కనుక చూసినట్లయితే మనకు ఎస్సీఎల్లో 20,000 ఉద్యోగాలంటే ఒక న్యూస్ చూడవచ్చు. 2021-22లో నియమించుకున్నటువంటి కంపెనీ గత ఏడాది 44,695 మందికి నియామకం. సో ఇక్కడ చూసినట్లయితే ప్రముఖ ఐటీ కంపెనీ అయినటువంటి హెచ్సిఎల్లో 20,000 ఉద్యోగాలు అనేది 2021-22 సంవత్సరానికి అయితే వీళ్ళు ఫిల్ చేస్తున్నట్లు ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2021-22లో 20,000 మంది ఫ్రెషర్లను ఉద్యోగంలోకి చేర్చుకున్నట్లుగా దేశీయ ఐటీ కంపెనీ హెచ్సిఎల్ టెక్నాలజీ ప్రకటించింది. కంపెనీ దూకుడుగా నియామకాలు అయితే జరుపుతుంది. ఇప్పటికే 17,000 మందికి ఉద్యోగం ఆఫర్ చేసినట్లు ఇక్కడ హెచ్సిఎల్ టెక్ చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ వివి అప్పారావు గారు అయితే చెప్పడం జరిగింది. సో వీటికి సంబంధించి ఇంకా 14,500 మంది ఫ్రెషర్లు ఉద్యోగం చేర్చుకునే అవకాశం ఉన్నట్లు ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఉండడం జరిగింది. అండ్ మరొక అప్డేట్ కనుక చూసినట్లయితే మనకు వర్సిటీల్లో ఆచార్యుల నిరీక్షణ అంటే ఒక న్యూస్ చూడవచ్చు. ప్రొఫెసర్ పదోన్నతుల కోసం అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఎదురుచూపు, 2 ఏళ్లు కావస్తున్న ముందుకు సాగని ప్రక్రియ, రెగ్యులర్ వీసీలు లేకపోవడంతో పదోన్నతుల్లో తీవ్ర జాప్యం అంటే ఒక న్యూస్ చూడవచ్చు. సో మన రీసెంట్గా కూడా దీనికి సంబంధించి చాలాసార్లు అయితే న్యూస్ చూడడం జరిగింది. సో మనకు తెలంగాణలో ఉన్నటువంటి 11 యూనివర్సిటీస్లో వీసీలు అయితే లేదు. వాళ్ళ కాల పరిమితి 2019లో అయితే కంప్లీట్ కావడం జరిగింది. సో తర్వాత మనకు తాత్కాలిక వీసీలను అయితే నియమించారు. సో తాత్కాలిక వీసీలు నియమించినటువంటి ఈ నేపథ్యంలో సో అక్కడ ఉన్నటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్లకు కావచ్చు, మిగతా వారికి అయితే ఈ పదోన్నతుల్లో జాప్యం జరుగుతుంది అంటే ఇక్కడ ఓవరాల్గా అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో దాదాపు 300 మందికి పైగా ఆచార్యులకు సంబంధించినటువంటి ఈ వెయిటింగ్ లిస్ట్ అనేది ఉందంటే ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా అవే కాకుండా మనకు యూనివర్సిటీలో ఉన్నటువంటి పలు రకాల పోస్టులు కూడా అయితే పెండింగ్లో ఉన్నాయి. సో వీటికి సంబంధించి రీసెంట్గా ప్రభుత్వం అయితే స్పందించింది. ఎగ్జామ్ పెట్టడమా లేకుంటే టీఎస్పీఎస్సీ ద్వారా వీటి యొక్క నియామకాలు జరపడం అనేది కూడా మనం రీసెంట్గా అయితే న్యూస్ పేపర్లో అయితే చూడడం జరిగింది. చూద్దాం మరి వీటికి సంబంధించి ఎటువంటి నిర్ణయం ప్రభుత్వం తీసుకుంటుంది అనేది. అండ్ మరొక అప్డేట్ కనుక చూసినట్లయితే మనకు ప్రైవేట్ టీచర్లు అందరికీ నగదు బియ్యం ఇవ్వాలంటే ఒక న్యూస్ చూడవచ్చు. మంత్రి సబితను ట్రస్మా వినతి. సో మనకు ఏదైతే ప్రైవేట్ టీచర్ల కోసం ప్రభుత్వం 2,000 రూపాయలు అదేవిధంగా 25 కిలోల బియ్యం అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో చాలామందికి ఇది అందలేదని చెప్పేసి కొంతమంది ఇక్కడ ప్రైవేట్ ఉపాధ్యాయులు అంటే ట్రస్మా ఆధ్వర్యంలో మంత్రి సబితకు కలిసి వాళ్ళ యొక్క వినతి పత్రాన్ని అయితే అందించడం జరిగింది. సో అంటే దాదాపు 2,09,000 మంది దీనికి అప్లికేషన్ పెట్టుకుంటే ఫస్ట్ విడతలో మనకు 1,12,000 మందికి మాత్రమే ఈ 2,000 రూపాయలు అయితే అకౌంట్లో జమ కావడం జరిగింది. మిగతా వారికి కూడా దాదాపు 84,000 మందికి ఇంకా రాలేదు. సో వారికి సంబంధించి కూడా ప్రభుత్వం సాయం చేయాలని చెప్పేసి వాళ్ళైతే నిన్న మనకు విద్యాశాఖ మంత్రిని అయితే కలవడం జరిగింది. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ చూడవచ్చు. సో ఇవి ఫ్రెండ్స్ మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. వెలుగు సక్సెస్ న్యూస్ పేపర్ యొక్క లింక్ అనేది కింద మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. చాలా యూజ్ ఉంటుంది. సో కంపల్సరీ దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఒకసారి అయితే చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఎవ్రీవన్.